చరిత్రను సృష్టించిన ఒక చారిత్రాత్మకమైనటువంటి ఇంటి దగ్గర ఉన్నాం. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో తొలి సత్యాగ్రహి, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, మెదక్ మొదటి రెండో విడత పార్లమెంట్ సభ్యులుగా, తర్వాత మహబూబ్ నగర్ మొదటి ఎమ్మెల్యేగాను, హైదరాబాద్ రాష్ట్రంలో రెవెన్యూ శాఖ ఉప మంత్రిగా ఉన్నటువంటి ప్రముఖులు, కీర్తిశేషులు పల్లెర్ల హనుమంతరావు గారి ఇంటి దగ్గర ఉన్నాం. వారు గాంధేయవాదులు. భూదాన ఉద్యమంలో వినోబా గారి కోరిక మేరకు ఆయన 1,00,000 ఎకరాల సేకరణ లక్ష్యంగా పెట్టుకుంటే ఒక్క హనుమంతరావు గారే తన ప్రయత్నంతో 50,000 ఎకరాలు సేకరించినటువంటి మహానుభావులు వారు. ఇప్పుడు మనం వారి ఇంటి దగ్గర ఉన్నాం. ఇది మహబూబ్ నగర్ పట్టణంలో ఉంది. ఈ జాతీయ జెండా వీళ్ళ ఇంటి దగ్గర ఎగరడానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఉంది. ఇది భారత స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేసుకోవడం ఒక ఉత్సవంగా జరిగేటువంటి రోజులది. మరి అలాంటిది ఒక స్వాతంత్ర సమరయోధిని ఇంట్లో ఆ ఉత్సవాలు ఎలా జరుగుతాయో మనం ఊహించుకోవచ్చు. ఆ పరంపరలో పెద్దలు పల్లెల హనుమంతరావు గారు 1947 ఆగస్టు 15వ రోజు తన ఇంటిపైన జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. ఆ తదనంతరం ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం నాడు, తర్వాత స్వాతంత్ర దినోత్సవం నాడు వారి కుటుంబ సభ్యులు ఈ ఇంటి దగ్గర జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్నారు. బహుశా ఇలాంటి సంఘటన ఈ దేశంలోనే అరుదనుకుంటాను. ఇంతకాలంగా ఎప్పుడు కూడా ఆపకుండా నిరాటంకంగా నిర్విఘ్నంగా జాతీయ జెండాను ఎగరవేస్తున్నటువంటి కుటుంబం పల్లెర్ల వారిది. వారింట్లో శుభకార్యాలు జరిగినా, అశుభకార్యాలు వచ్చినా, ఈ రెండు అకేషన్ సందర్భాలలో ఏదొచ్చినా కూడా జాతీయ జెండా ఆవిష్కరణ మాత్రం ఆపలేదు వాళ్ళు. కాబట్టి ఇలాంటి అపూర్వమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి జాతీయ పతాకోత్సవాన్ని మీకందరికీ చూపించాలనేటువంటి కోరికతో ఇక్కడికి వచ్చాం. ఇక్కడ పల్లెల హనుమంతరావు గారి 3వ తరం వారి మన్మడు ప్రమోద్ కుమార్ గారు ఉన్నారు. తర్వాత ఈ అమ్మాయి ప్రమోద్ కూతురు 4వ తరం అమ్మాయి. 4 తరాలుగా ఇక్కడ ఈ జాతీయ జెండా ఎగిరేస్తున్నారు. ఈరోజు జాతీయ జెండా ఎగిరేయడం జరిగింది. అందులో ఈ పిల్లలు అందరూ కూడా పాల్గొన్నారు. దీంతో పాటు పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా ఇక్కడికి విచ్చేస్తారు. మరి వారందరి సమక్షంలో చాలా అందంగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఉద్వేగపూరితంగా ఇక్కడ జాతీయ జెండా ఎగురబడుతుంది. ఇది పట్టణంలోనే కాదు దేశంలోనే అపురూపమైనటువంటి జాతీయ పతాకావిష్కరణగా భావిస్తున్నాం.